వర్క్ అయితే ఇక చూడండి మొత్తం కొబ్బరి బుర్గిన అంతా ఇక్కడే ఉందా ఇవన్నీ ఫుల్ గానే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్. మొన్ననైతే 2 షెడ్ల గణేష్లు అయితే చూసేశారు కదా. మన అయోధ్య రాముని గణపతి అయితే ఒకటి, ప్లస్ ఇంకోటి అయితే కృష్ణుని మోడల్ గణేష్లు అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి అక్కడే పక్క షెడ్లోనే అయితే మీకు పెద్ద గణేష్లు అయితే చూపించడానికి అయితే వచ్చానన్నమాట. ఇప్పుడైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు గణేష్లు అయితే మొత్తం చూపిస్తాను. వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇగో గణేష్లు అయితే చూసేద్దాం రండి. ఇప్పుడు మొత్తం ఇక్కడ అయితే పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకు అన్ని స్టాండ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తయారైతే అవ్వలేదు కదా, అన్ని అవుతా ఉన్నాయి. రండి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే కనబడుతుంది కదా, గణేష్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ దాకానైతే ఉంటది అన్నమాట. మన రథం పైన అయితే కూర్చున్నట్టయితే ఉంది కదా. ముందైతే శివుడు ఉన్నాడు, సైడ్ కి అయితే నంది కూడా ఉన్నది. చూడండి గణేష్ అయితే ఎంత మంచిగా కూర్చొని ఉన్నాడు. మనకు ఫ్రేమ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో అయితే పాములు కింద వచ్చేసినాయి అన్నమాట. అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి సింహం మీద ఉన్నది కనిపిస్తుంది కదా. చూడండి ఇదిగోండి గణేష్ కి నేను ఎక్కడి వరకు వస్తున్నాను, చేతి వరకు వస్తున్నాను. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్ల లోపు అయితే ఉంటది అన్నమాట. ఇంకా వెనకాల కూడా చేసిన అయితే ఉన్నాయి, సేమ్ మోడల్ అన్నమాట. వెనక సైడ్ లో ఇంకో 10-12 పీసులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది వచ్చేసి మనము పెద్ద ఫుల్ గణేష్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి రథం పైన అయితే కూర్చొని ఉంది కదా. ఇక బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు పాములను, ఫ్రేమ్ కి వచ్చేసి సింహం అయితే ఉంది కదా. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి శివుడు అయితే డమరుకం పట్టుకొని అయితే ఉన్నాడు కదా. ఇదిగోండి ఇది ఫుల్ గణేష్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇంకా వెనకాల కూడా ఉన్నాయి, మీకు చెప్పాను కదా వెనకాల కూడా ఉన్నాయి, అవి అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదా. మనకు బ్యాక్గ్రౌండ్ లోనైతే ఫ్రేమ్ అయితే మంచి ఇచ్చేసిండు అన్నమాట. ఇదిగోండి మన బుడ్డోడు వచ్చేసి వీడియోలు అయితే తీస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి మనకు లైన్ గానే అయితే ఉన్నాయి. టోటల్ ఒక 10-12 పీసులు అయితే చేశారన్నమాట ఈ గణేష్లు వచ్చేసి. చూడండి ఇదిగోండి ఇంకా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా టోటల్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు అన్నమాట. ఇదిగోండి చూడండి అన్నీ వచ్చేసి సేమ్ మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంది ఇదే షెడ్ లో, ఇంకో మోడల్ గణేష్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గణేష్ అయితే మొత్తం చూసేసారు కదా, బ్యాక్గ్రౌండ్ లో కూడా చూపించాను కదా. మనం ఇదే షెడ్ లో ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను. గణేష్ కూడా మంచిగానే ఉందన్నమాట. అంటే మన భాషలో చెప్పాలంటే చాట గణేష్ అంటాం కదా, అట్లా అయితే ఉన్నది. ఓన్లీ సింపుల్ గా అయితే కూర్చొని అయితే ఉంటది, మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా గణేష్ వచ్చేసి. ఇదిగోండి చూడండి మన కింద కూర్చొని మామూలుగా సింపుల్ గా కూర్చొని నందిని అయితే ఇట్లా పట్టుకున్నట్టయితే ఉన్నదన్నమాట. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 10-11 ఫీట్స్ దాకానైతే ఉంటది అన్నమాట. ఫుల్ అయ్యేంత చూసేయండి. మనకి ఇంకా వర్క్ అయితే టోటల్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ప్లస్ ఇక్కడ మనకి చేతులు మొత్తం ఇప్పుడిప్పుడే పెడుతున్నారు అన్నమాట. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, మీకైతే క్లోజ్ లోనే అయితే చూపిస్తాను. చూడండి ఈ పీసులు కూడా వచ్చేసి మనకు ఓవరాల్ గా షెడ్ లో వచ్చేసి ఒక 10-12 పీసులు అయితే ఉన్నాయన్నమాట. ఇదే ప్యాటర్న్ లో అయితే మనకు పోయినసారి టేకరాల దగ్గర కూడా వచ్చాయన్నమాట. కాకపోతే అవి 5.5 ఫీట్లు 5 ఫీట్ల గణేష్లే. మళ్ళీ ఒకటి ప్లస్ ఈ నంది కూడా ఉండకపోతుండే, ఓన్లీ ఇలా సింపుల్ గణేష్ అయితే ఎంత మంచిగా కూర్చొని ఉందో సేమ్ అలానే ఉంటుండే. ఈ షెడ్ లో వచ్చేసి ఈ సంవత్సరంలో అయితే మనకు నందితో పాటు అయితే వచ్చింది అన్నమాట. ప్లస్ హైట్ కూడా అయితే పెరిగింది. ఇక ఇప్పుడు మీకు ఎన్ని గణపతులు ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను, చూసేయండి. గణేష్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. గణేష్ వచ్చేసి ఓన్లీ సింపుల్ గా అయితే కూర్చొని అయితే ఉన్నది. ఇక్కడ నంది అయితే ఉన్నదన్నమాట. మనకి సైడ్ కి ఇట్లా చేతి వేసుకొని అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నంది ఉన్నది చూడండి. ఇదిగోండి ఈ మోడల్ పీసులు ఇవన్నీ సేమ్ మోడల్ అన్నమాట. అక్కడ వరకు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఒక 10-12 పీసులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందాకనైతే గణేష్ అయితే మొత్తం చూసారు కదా. ఈ షెడ్ లో ఉండే 2 మోడల్ అన్నమాట. ఐ మీన్ పెద్ద గణేష్లు ఇంకా తయారైతే చేయలేదు. ఈ 2 పీసులు అయితే తయారు చేశారు, 2 మోడల్ పీసులు అయితే మనకు. ప్లస్ గణేష్ వచ్చేసి కూడా ఒక్కొక్క మోడల్ లో 15 పీసులు 10 పీసుల దాకానైతే ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మన కామారెడ్డి ఏ షెడ్ లో కూడా వర్క్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు అన్నమాట. వర్క్ స్టార్ట్ కాగానే గణేషులు తయారు కాగానే మళ్ళీ మీకు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లస్ ప్రతి ఒక్క గణేష్ అయితే మీకు చూపిస్తాను. గణేష్ నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ లో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి అన్నమాట. మీరు ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారు అని చెప్పేసి మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. మనకు కూడా తెలుస్తుంది కదా మన కామారెడ్డి గణేష్లు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు అన్నది మాకు కూడా తెలుస్తుంది కదా. అందుకోసం అని ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.